నమస్కారం అండి. కూటమి పెద్దలందరికీ నమస్కారం. నేను సమయం హేమంత్ కుమార్, ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు హోంమంత్రి వంగల్పూడి అనిత గారు 20,000 పోలీస్ శాఖ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లుగా ప్రకటించారు. నిరుద్యోగ యువతకి చాలా సంతోషంగా ఉన్నాం. గత ప్రభుత్వం 2023 జనవరి 22న పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష పెట్టిన తరువాత అనేక లోపాలు ఉన్నాయని చెప్పి ఎన్నిసార్లు వాళ్ళకి విజ్ఞప్తి చేసినా సరే అభ్యర్థులను 18 నెలలు కావస్తున్నా సరే వారికి తదుపరి పరీక్షలు పెట్టకుండా అలాగే గాలిలో విడిచిపెట్టారు. వారి చర్యలను తిప్పికొడుతున్నాం. కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ కూడా 5 గ్రేస్ మార్కులు వేసి అదే పరీక్షకు హాజరైన హోంగార్డులకు 15 గ్రేస్ మార్కులు వేసి తదుపరి పరీక్షలకు అనుమతించాలని చెప్పి మేమైతే కోరుతున్నాం. అదేవిధంగా గ్రూప్ 2 అభ్యర్థులకి ఒక ఉద్యోగానికి 100 మందిని మెయిన్స్కి ఎంపిక చేసినట్లే గ్రూప్ 1 అభ్యర్థులను కూడా 1:100గా అంటే ఒక ఉద్యోగానికి 100 మందిని ఎంపిక చేసి వీరందరికీ కూడా మెయిన్స్కి పంపించాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పటికే వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ఆగస్టు 16 చివరి తేదీగా నిర్ణయించినటువంటి ఈ యొక్క తేదీని మార్పు చేసి రేపు జరగబోయే ప్రభుత్వానికి ఏపీపీఎస్సీకి మధ్య రివ్యూ మీటింగ్లో దయచేసి ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఏపీపీఎస్సీ వారితో చర్చించి 1:100గా గ్రూప్ 1 ఫలితాలని మళ్ళా విడుదల చేయించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. Thank you, sir.